పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, ఈయనకి సంబంధించి ఒక నానుడు. ఇది ఏమిటంటే, ఈయన ఒక క్లీన్ ప్రైమ్ మినిస్టర్ అండి. కానీ ఈయన మినిస్టర్స్ అంతా కూడా కరప్ట్ వాళ్ళు. ఇప్పుడు మీరు చిదంబరం, అలాగే వాళ్ళ కుమారుడు కార్తిక్ చిదంబరం అంటాం. అలాగే మీకు దయానిధి మారన్, సో వాళ్ళ సహోదరుడు కళానిధి మారన్. ఇంకా ఇక్కడ దాసరి నారాయణరావు గారు కూడా మీకు ఈ కోల్ స్కామ్, ఇలాగా మీకు ఎన్నో స్కాములు ఉండేవి. మంత్రులు, వాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సో వీళ్ళందరూ కరప్ట్. కానీ మన్మోహన్ సింగ్ గారు మాత్రము మీకు స్వచ్ఛమైన ఒక ప్రధానమంత్రి. అంటే ఈయన చూస్తూనే వీళ్ళు కరప్షన్ చేస్తూనే ఉంటారు, ఈయనకి ఇవన్నీ తెలుసు. అయినా కూడా ఈయన ఒక గుడ్డివాడులాగా ప్రవర్తించేవాడు. మరి ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? నేను చాలా పర్ఫెక్ట్ అండి, నా టీంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అంటే దీన్ని ఎలా చూస్తాం? సో ఇప్పుడు మమతా బెనర్జీ గారి పరిస్థితి కూడా అదేనండి. ఒక తెల్ల చీర కట్టుకొని ఉంటారు, మీకు కాళ్లకు చెప్పులు వేసుకొని ఉంటారు. వీళ్ళ కార్పొరేటర్, మీకు ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఒక వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఈ సువేందు అధికారి, ఇతను ఒక ఎంక్వైరీ మొదలుపెట్టాడు. మీకు 5 రోజుల్లో 3 అతిపెద్ద అరెస్టులు అండి. ఇది ఎలాంటి అరెస్టులు అంటే, మంత్రులు ఉన్నారు, అలాగే పూర్వ డీసీపీ కూడా, చంతాను బిశ్వాస్ అంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ షోకాస్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. పెద్ద అరెస్టులు అండి. ఇందులో ఒక కార్పొరేటర్, సో ఇప్పుడు ఇతని ఇంటికి వీళ్ళు సోదా చేయడానికి వెళ్ళారు. మీరు నమ్ముతారో లేదో, అతని బెడ్రూమ్కి వెళితే ఆ బెడ్ ఉంది చూసారా, బంగారముతో చేసిన బెడ్ అండి. అంటే మీకు సువర్ణ పాన్పు, అందులో పడుకుంటున్నారు. ఈవిడ ఏంటి, తెల్ల చీర, చెప్పల్స్. నేను చాలా సింపుల్ చీఫ్ మినిస్టర్ని, మరి నా మంత్రులు ఏంటి, నా కార్పొరేటర్లు ఏమిటి, వాళ్ళు బంగారం పాన్పులో పడుకుంటారు. మీకు కట్టలు డబ్బులండి. సో 15 ఏళ్లలో వెస్ట్ బెంగాల్ని ఏ స్థాయిలో దోచుకోవాలో ఆ లెవెల్లో వీళ్ళు చేయగలిగారు. కానీ ఇందులో గమ్మత్తైన విషయం, 3 అతిపెద్ద స్కాములు. ఒకటి టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ అని అంటారు, రెండవది మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కామ్, మూడవది కార్పొరేట్ రిక్రూట్మెంట్ స్కామ్. సో ఇది ఏ లెవెల్లో అంటే, టీచర్స్ అంటున్నాను కదండి, మీకు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చూసారనుకోండి, బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. అంటే డెలిబరేట్గా అంటే ఇంకొక దేశానికి సంబంధించిన వాళ్లను వెస్ట్ బెంగాల్లోకి అలో చేసి వాళ్లకు ఇలాంటి రిక్రూట్మెంట్స్, టీచింగ్లో మన పిల్లలకు బంగ్లాదేశ్ టీచర్స్ పాఠాలు నేర్పిస్తారు. బాగుందా? అలాగే మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కామ్ అంటున్నాను చూసారా, ఒక డీసీపీ డైరెక్ట్గా డబ్బు తీసుకొని సో వీళ్లకు ఉద్యోగాలు ఇప్పించడం. సో వింటూ ఉంటే అంటే చాలు అనుకుంటున్నాము, ప్రతిరోజు మీకు ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త స్కామ్. వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఇవాళ ఏ లెవెల్ కంటే, ఇప్పుడు 1985లో మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారండి. ఈవిడికి ఒక పిహెచ్డి ఉంది, అంటే డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ కదా. ఇది ఒక బోగస్ సర్టిఫికేట్ అని చెప్పి ఆ రోజుల్లో టెలిగ్రాఫ్ అనబడే పత్రిక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈవిడ గురించి ఒక కథనం రాశారు. మరి వాళ్ళ వార్తలు ఏంటో చెప్పమంటారా? గత 3 రోజుల నుంచి కూడా మమతా బెనర్జీ గారు మీకు ఈ అడ్వకేట్ వస్త్రము వేసుకొని, అంటే ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, నేరుగా ఈవిడ కలకత్తా హైకోర్టుకు వెళ్తున్నారండి. మొన్న సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఈ సార్ అనబడే స్కీమ్ ఉంది చూసారా, సో దీన్ని మేము ఒప్పుకోము, ఈవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇవాళ ప్రతిరోజు ఈవిడ కలకత్తా హైకోర్టుకు వెళ్ళి ఆ అడ్వకేట్స్ ముందు కూర్చుంటున్నారు. సో వాళ్ళేమంటున్నారు, చోర్ పిషి అంటున్నారు. అలాగే చోర్ బైపో. ఈ చోర్ పిషి ఏంటి, చోర్ బైపో ఏమిటి? పిషి అంటే మనం దీది అంటాం కదండి, మమతా దీది అంటాం కదా. సో మీకు అక్కడ పిషి అంటే ఆంటీ అని అర్థం. అంటే మీకేంటి, ఆంటీ ఒక దొంగ. మరి బైపో అంటే ఏంటి, మేనల్లుడు. ఎవరు, అభిషేక్ బెనర్జీ. ఇప్పుడు ప్రతి ఒక్క స్కామ్లో మీకు ఈ అభిషేక్ బెనర్జీ పేరే వస్తుందండి. సో ఇతను ఎవరు అంటే మమతా బెనర్జీ యొక్క మేనల్లుడు.
ఇతనే మీకు ప్రెసిడెంట్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ 2011 నుంచి ఈ మొత్తము చేసేది ఇతనేనండి. ఇతని భార్య యొక్క డాక్యుమెంట్స్ తీసుకున్నారు. రెండు పాన్ కార్డ్స్ ఉన్నాయి. భారత్లో కుదురుతుందా? మీ 2 పాన్ కార్డ్స్ ఒకే పేరు మీద ఇది ఇలా జరుగుతుందా? జరిగింది. డ్యూయల్ సిటిజన్షిప్ ఉందండి. రేపు ఏమైనా ప్రాబ్లం అయితే పారిపోదాము. సో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ చేసిన దారుణాలు ఒక్కొక్కటి, అంటే ప్రతి దగ్గర ఒక స్కామ్, అందులో ఒక వాటా నాకు. మీకు 11 మంది మంత్రులు కరప్ట్ అని ఎంతెంత అవినీతి చేశారు, ఎంతెంత డబ్బు దోచుకున్నారని చెప్పి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అండి. మామూలు ఎంక్వైరీ కాదు, డైరెక్ట్గా సిబిఐకి అప్పచెప్పేశారు. 3 అతిపెద్ద అరెస్టులు, 5 ఎమ్మెల్యేలు అంటే టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వీళ్ళు గాయపడి ఎక్కడికి పారిపోయారో తెలియదు. అంటే ఎలాంటి స్కాములు ఉంటాయి చూడండి. సో మనం ఎప్పుడో మాట్లాడేవాళ్ళం ఇదంతా. మేము చెన్నైలో ఉన్నప్పుడు డిఎంకే ఇలాగా, ఏడిఎంకే ఇలాగా అవన్నీ మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇంకా కూడా అదే పరిస్థితి. మరి ఇప్పుడు ఆంధ్ర ఏమిటి, తెలంగాణ ఏమిటి, అలాంటి ఇన్వెస్టిగేషన్స్ లేవు కదా. ఉంటే మేబీ బయటికి రావచ్చు. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ సెకండ్ పొజిషన్లో, ఒక పార్టీకి సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్క స్కామ్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఇతన్ని త్వరలోనే వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు. ఇదంతా మామూలే కదండి అనడానికి కాదండి. ఎందుకంటే పెద్ద స్కాములు ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ఎంతెంత పెద్దవండి. ఇప్పుడు కనిమొళి రాజా అంటాం, వేల కోట్లలో స్కాములు చేశారు వీళ్ళు. అలాంటిదే ఇవాళ. సో ఇప్పుడు ఈవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఆంటీ దొంగ అంటున్నారు, మేనలుడు దొంగ అని అరుస్తున్నారు. కానీ మీకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కలకత్తా హైకోర్టుకి ఒక లెటర్ రాశారు. అంటే మీకు బార్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఉత్తరము రాసి, ఒక జడ్జి గారి ముందు ఒక వ్యక్తి ఇలాగా మీకు అడ్వకేట్ కోర్టు వేసుకొని వచ్చి కూర్చోగలరా, వాళ్లకు లైసెన్స్ ఉందా, మీరు ఆ లైసెన్స్ని వెరిఫై చేశారా అంటే వీళ్ళు అనడం ఏంటి, బార్ కౌన్సిల్ లెక్క ప్రకారము మమతా బెనర్జీ నిజంగానే ఒక అడ్వకేట్ అయినా ఈవిడకి సర్టిఫికేషన్ ఎవరు ఇచ్చారు, ఈవిడ ఏ కోర్టులో ప్రాక్టీస్ చేశారు, ఇవాళ నేరుగా కల్కట్టా హైకోర్టులో జడ్జి గారి ముందు కూర్చొని మీకు ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ అంటే ఎన్నికలు అయిన తరువాత హింస కదండి ఫ్రెండ్స్. మీకు వందలలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2021లో ఆల్మోస్ట్ 100 మంది. అప్పుడు ఈవిడ సీఎం ఏమీ మాట్లాడలేదు. సో ఇవాళ మీకు 50 అంటున్నారు అఫీషియల్గా, 50 మంది మరణించారు. బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ తక్కిన పార్టీలు. అంటే మీకు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అన్నప్పుడు మారణ హోమం ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఎన్నికల కోసం ఇలా ఎంతెంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ ఇవాళ ఏమైంది, మా పార్టీ కోసం ఇంతలాంటి హింసకు వీళ్ళు పాల్పడ్డారు, నేను వచ్చి నిలబడుతున్నాను. సింపతి ఓట్ అండి, సింపతి గెయిన్ చేయడానికి చివరి వరకు నేను నిలబడ్డానని చెప్పి ఈవిడ కోర్టుకి వచ్చి మీకు హింసకు సంబంధించి ఇది మంచిది కాదు, నేను పోరాటం చేస్తున్నాను, నా కేసులను నేనే వాదిస్తాను అంటే మీ అభిషేక్ బెనర్జీ ఏం చెప్పాడండి, మే 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక మీలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారు, ఎంతమందిని మీ ఢిల్లీ వాళ్ళు కాపాడతారో నేను చూస్తాను, పదండి చూసుకుందాం అంటే హింసకు ఎవరు పాల్పడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అయినా కూడా చూడండి, తప్పు చేశాను క్షమించండి అంటే అయిపోతుంది కాదు, ఆ తప్పుని కప్పిపుచ్చడానికి ఇంకొక 100 తప్పులు చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? మమతా బెనర్జీ ఇవాళ కోల్కతా హైకోర్టులో నిలబడి నేను వాదిస్తాను అంటే నీ సర్టిఫికెట్ ఎక్కడా అని చెప్పి బార్ కౌన్సిల్ వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇలాంటి ఒక విషయం జడ్జి గారి ముందు పూర్వ సీఎం నిలబడి ఆవిడ ఇలా బోగస్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.